63 ఎంపీటీసీలు, 565 ఎంపీపీలు, 565 జెడ్పీటీసీలు, 31 జెడ్పీ చైర్పర్సన్ స్థానాలకు ఖరారు చేసిన రిజర్వేషన్లను ఈరోజు మంగళవారం సాయంత్రానికి కలెక్టర్లు ప్రభుత్వానికి అందించనున్నారు. సో మొత్తానికి ఈ రోజుకి రిజర్వేషన్ల ప్రక్రియకు ఈ రిజర్వేషన్లు సర్పంచ్ వార్డు స్థాయి నుంచి జెడ్పీ స్థాయి వరకు వివిధ వర్గాల్లో వివిధ కేటగిరీలలో వాటిని ఒక కసరత్తు చేసి అయితే నివేదిక రాబోతుంది. ఈ నివేదిక చూసిన తర్వాత ప్రభుత్వం దానికి సంబంధించిన ఒక ఉత్తర్వు ఇస్తుంది. ఆ ఉత్తర్వు ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తుంది. ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికల కార్యక్రమం మొదలవుతుంది. సో నోటిఫికేషన్ ఇవ్వడానికి ఉత్తర్వు ఇవ్వడానికి మధ్య ఏ మాత్రం గ్యాప్ వచ్చినా వెంటనే కొంతమంది కోర్టుకు వెళ్ళే అవకాశం ఉన్నది. కాబట్టి ఈసారి ప్రభుత్వం ఏం చేస్తుందంటే చాలా పక్కడ్బందీగా ఉత్తర్వు వస్తుంది. ఉత్తర్వు రాగానే దాన్ని వెంటనే ఎలక్షన్ కమిషన్ పంపిస్తారు. ఎలక్షన్ కమిషన్ యాజ్ ఫర్ దట్ ఆర్డర్ ప్రకారం గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం నోటిఫికేషన్ జారీ అవుతుంది. వన్స్ నోటిఫికేషన్ ఈజ్ ఇష్యూడ్ ఇంకా కోర్టుకు వెళ్ళినా కూడా ఏమి ఉపయోగం లేదు. కోర్టుకు వెళ్ళినా ఈ బీసీ రిజర్వేషన్లను 42% ఇవ్వకుండా ఎవరు ఆపలేరు అన్న పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం అయితే మరి పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకుంటుంది. మరి తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్టు అట్లాంటిది ఏమైనా జరిగే అవకాశం ఉందా? ఈ న్యాయ కోవిధులు చెప్పాల్సిందే. అదర్వైజ్ రేపు అది వచ్చిన తర్వాత ఇవాళ ఏమున్నది ఆల్రెడీ మంగళవారం అయిపోయింది. ఇంకో 4 రోజులలో నోటిఫికేషన్ అంటే రేపటికి ఇక ప్రభుత్వానికి అది చేరుతుంది. ప్రభుత్వం దాని మీద మల్లగుల్లాలు పడాలి. ఎక్కడెక్కడ ఎన్ని బీసీ సీట్లు ఉన్నాయి, మరి ఆ బీసీ సీట్లలో మన బీసీ నాయకులు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎన్నికలకు వెళ్తే ఈ బీసీ సీట్లు ఇవ్వడం వల్ల మనకి ఎన్ని సీట్లు వస్తాయి, ఇవన్నీ లెక్కలు వేసుకుంటారు. ఇక్కడ జనాల మీద ప్రేమ, ప్రజాస్వామ్యం మీద అభిమానం, దేశం మీద గౌరవం, భక్తి ఏమీ లేవు. కోర్టులు ఇచ్చాయి కాబట్టి భయం ఉన్నది, మనం గెలవాలన్న తాపత్రయం ఉన్నది. ఇప్పుడు ఇంకా పెట్టకపోతే మన ఈ బలుగుతుందన్న వణుకున్నది. ఎందుకంటే ఆల్రెడీ కేంద్రం నుంచి నిధులు రావట్లేదు. దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు స్థానిక సంస్థల వీటికి నిధులు రావాలి, అవన్నీ ఆగిపోయినాయి. ఇవి ఈసారి కనుక ఎన్నికలు పెట్టకపోతే అవి బ్యాక్ వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇలాంటి అనేకమైన ఒత్తిళ్ల నేపథ్యంలో ప్రభుత్వానికి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలన్న ఆలోచన ఏమాత్రం లేదు. మరి నిజంగా ఈ చేస్తున్న కసరత్ అంతా నిజంగా అంకిత చిత్తశుద్ధితో చేస్తుందా లేదా డ్రామా అనేది కూడా ఇప్పటివరకు ఎవరికి తెలియదు. బీసీలకు 13 జెడ్పీలు. సో మొత్తానికి ఈసారి ఖరారు కాబోతున్నాయి. 13% అంటే 31 దాంట్లో 13 జెడ్పీలు 42% వాటా కింద 13 జెడ్పీలు బీసీలకు రాబోతున్నాయి అనేది వీళ్ళు ఒక అంచనా వేశారు. అదేవిధంగా 565 ఎంపీపీ జెడ్పీటీ స్థానాల్లో 237 బీసీలకు వస్తాయి. ఎంపీటీసీ స్థానాలలో గాను 2,421 బీసీలకు దక్కబోతున్నాయి. 12,765 గ్రామాల్లో 5,359 స్థానాలు బీసీలకు రాబోతున్నాయి. సో 2019 ఎట్లా ఉన్నాయి? 12,750 గ్రామాలకు 2,345 ఇంత 2,003 బీసీలకు కేటాయించారు. ఇప్పుడు 5,000కు పెరగబోతున్నాయి. 539 జెడ్పీటీ స్థానాల్లో 90 ఉండగా 538 ఎంపీటీ స్థానాల్లో 95 ఉన్నాయి. ఇవి ఇప్పుడు ఎన్ని వస్తాయి అని అంటే ఇక్కడ 237కు రాబోతున్నాయి. 237 90 నుంచి 237 రాబోతున్నాయి. 5,843 ఎంపీటీ స్థానాలకు గాను 1,000 బీసీలకు కేటాయించారు. అప్పుడు 32 జెడ్పీలకు బీసీలో 6 ఉంటే ఇప్పుడు 13 మంది రాబోతున్నారు. అదనంగా 7 జెడ్పీ స్థానాలు. సో 2011 సెన్సస్ ప్రకారము ఏం జరగబోతుంది? 18లో రిజర్వేషన్ల ప్రకారం 34 నుంచి 23% తగ్గించింది 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం. దీంతో అవి వాళ్ళ యొక్క లెక్కలు కూడా తగ్గినాయి, వాళ్ళ యొక్క సీట్లు తగ్గినాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత కుల సర్వే చేస్తే 56% బీసీలు. తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కులగణన సర్వే ప్రకారము 42% 2011 లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు చేయనున్నది. సో ఈ ఎస్సీ ఎస్టీలలో ఏంది అంటే ఇప్పుడు 100% సీటు ఎస్టీ జనాభా ఉంటే సర్పంచ్, వార్డులు, ఎంపీటీసీ స్థానాలు అన్ని వాళ్ళకి కేటాయిస్తారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అన్ని లోకల్ బాడీ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు రిజర్వేషన్లు ఖరారు చేసే అవకాశం ఉంది.